హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ కోకోనట్ లడ్డు తయారు చేసే విధానం చూపించబోతున్నానండి. చాలా సింపుల్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా అయితే 2 కొబ్బరికాయలు తీసుకొని పగలగొట్టుకొని తురుముకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవచ్చు. తర్వాత ఒక 100 గ్రామ్ వరకు బెల్లం తీసుకొని దాన్ని పౌడర్ చేసుకొని బాండీలో వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకొని బెల్లం మొత్తం అంతా కరిగిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం పాకమేమి అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి తురుము వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో ఉన్న వాటర్ మొత్తం అంతా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో మంచిగా కలుపుకోవాలి అడుగంటకుండా. కొబ్బరి అంతా బాగా ఉడికిన తర్వాత వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా శనగపప్పులు మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని అందులో వేసుకోవాలి. తర్వాత అందులోకి యాలక్కుల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కావాలంటే డ్రై ఫ్రూట్ కూడా వేసుకోవచ్చు. ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది కోకోనట్ లడ్డూలు. స్టవ్ పై నుంచి కిందికి తీసుకొని చల్లారిన తర్వాత కొద్దిగా వేడి తగ్గిన తర్వాత లడ్డూలు కనుక చేసుకున్నట్లయితే ఈజీగా వస్తాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మనకు కావాల్సిన సైజులో లడ్డూలు అయితే చేసుకోవచ్చు. ఒక 2 మీడియం టెంకాయలకి ఒక 22 లడ్డూలు అలా వచ్చాయన్నమాట. చాలా ఈజీ, చాలా బాగుంటాయి ఈ లడ్డూలు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. ఈవినింగ్ స్నాక్స్ కూడా వేయచ్చు. తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ కూడా మనం పంపించచ్చు. మంచి హెల్తీ స్నాక్స్ అన్నమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.